అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? నాకు తెలిసింది నేను చెప్తాను. మీకు తెలిసింది మీరు కామెంట్‌లో చెప్పండి. మనం ఎండాకాలం నుండి వర్షాకాలంకి ఎంట్రీ అవుతాం కదా! ఎండాకాలంలో మన బాడీలో ఉన్న హీట్ మొత్తం పోవడానికి ఈ గోరింటాకు చలవ చేస్తుందన్నమాట. అందుకోసమే ఈ గోరింటాకు పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చేస్తాము కదా! ఈ ఆషాఢ మాసంలో పెట్టుకున్న గోరింటాకు మన చేతి గోర్ల నుండి మన తల మీద పడితే అది చాలా మంచిదని చెప్తున్నారు. గోరింటాకు పెట్టుకున్న తర్వాత మన చేతులకి కొన్ని డేస్ ఉండి పోతుంది. కానీ మన నేల్చుకున్న గోరింటాకు అయితే తొందరగా పోదన్నమాట. అందుకోసమే ఈ సెంటిమెంటు. నా చిట్టి తల్లి అయితే పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం మమ్మీ నా చేతికి గోరింటాకు పెట్టాను. చేతి చాపి మరీ కూర్చుంది. ఫస్ట్ తనకు పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను పెట్టి మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? లేదా పెట్టుకోకుంటే పెట్టుకోండి. మరి మన చేతులకి కాళ్ళకి మన బాడీకి కూడా చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తున్న వంటలు ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.